నీ ప్రపంచంలో నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉండవచ్చు, కానీ ఈ ప్రపంచంలో నేను ప్రేమించేది మాత్రం నిన్నే. అబ్బో, ఇక మామూలుగా ఉండదు. ఓకే, నీ పాస్ట్లో ఎవరున్నారో నాకు అనవసరం, కానీ నా పాస్ట్, ప్రజెంటు, ఫ్యూచర్ మాత్రం నువ్వే. నా కోసం నువ్వు రావాలి అని నేను కోను. నన్ను కావాలనుకొని నువ్వు వస్తే నిన్ను వదులుకోను. అరే అరే ఇక గింగరాలు తిరిగిపోవటమే కదా. ఇక అన్ని నవరంధ్రములు గిరగిర తిరిగిపోయి, ఆహా మహాకవి ఏమండి అయిపోతారు. అలాగా అట్లుంటాయి. ఇప్పుడు ఆ మాటలు విన్నప్పుడు వాని మనసు అసలు ఈమె విషయంలో ఎలా ఉందో, లేదా వాని విషయంలో ఆమె మనసు ఎలా ఉందో తెలుసుకునేది ఈ లేఖ. ఆ లేఖ కోసం తపన పడతారు. పాపం స్టార్టింగ్లో అంతే ఉంటుంది, తర్వాత లేఖ అయిపోయిద్ది, కేక స్టార్ట్ అయిద్ది. స్తోత్రం. ఓకేనా? అన్ని విధాల కేకలు స్టార్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు నేను చెబుతుంది ఏంటంటే, అలాంటి లవ్ లెటర్లు బుక్ అయిపోయి జీవితాలు సర్వనాశనం అయిపోయి ఆత్మహత్యలు చేసుకొని సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారులే. అట్లాంటి మాయ మాటలు నమ్మి కొంతమంది ఆడవాళ్ళు బుక్ అయ్యారు, కొంతమంది మగవాళ్ళు బుక్ అయ్యారు. కొంతమంది ఆడవాళ్ళ చేతుల్లో మగవాళ్ళు తెచ్చారు, కొంతమంది మగవాళ్ళ చేతుల్లో ఆడవాళ్ళు తెచ్చారు. అది దాదాపు ఈక్వల్గా నడుస్తుంది పబ్లిక్ చూస్తే. ఓకే, ఈ లేఖలన్నీ అంతా ఏంటంటే ఇందాక అన్న పాడినట్టు యవ్వన కాలపు కామపు చేష్టలు. ఒక ఏజ్ వచ్చేటప్పుడు కొన్ని విధములైన హార్మోన్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. వాటి ప్రభావం వల్ల కొన్ని రకాల పైత్యరసాలు మనలో మేలుకుంటాయి. దాన్ని బట్టి కొన్ని వ్యామోహాలు మనలో ఉత్పత్తి అవుతాయి. అవి కొన్ని కోరుకుంటాయి. కొంతమంది వాటిని కంట్రోల్లో పెట్టుకుంటారు, అటు దేవునికి కనెక్ట్ అయ్యి వాటిని అణుచుకుంటారు. కొంతమంది అణుచుకోలేక రోడ్డును పడతారు, వాళ్ళ బతికే బజారు పాలైద్ది. కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళు కుటుంబానికి, సమాజానికి మాదిరిగా దీవెనగా ఉంటారు, వాళ్ళ బతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఆ లవ్వుల సంగతి చెప్పట్లా. అవన్నీ లవ్వులు కాదు, చెవులో పువ్వులు. ఎందుకంటే ఇక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి. కాబట్టి నీకు ఒట్లు పెట్టేవాడు కూడా నీతిమంతుడు కాదు, నీకు మాట ఇచ్చేది కూడా నీతిమంతురాలు కాదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నీతిమంతులైతే బైబిల్ అబద్ధం అయిపోయింది. కాబట్టి పిచ్చోడా బుక్ అవ్వకరా, పిచ్చిదానా బుక్ అవ్వకో.